ఒత్తిడి, ఆ తర్వాత మన గుండె ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఒత్తిడి నుంచి మనం దూరంగా ఎలా పెట్టుకోవాలి. దీనికి మల్టిపుల్ విధానాలు ఉంటాయండి. దీని మీద మల్టిపుల్ రిసర్చ్ కూడా జరుగుతూ ఉంది. కాకపోతే మళ్ళీ దీని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మొట్టమొదటిది గుండె ఆరోగ్యంగా ఉండాలి, ఒత్తిడి దూరంగా ఉండాలంటే మీరు చేయాల్సింది వ్యాయామం. ఉదయం పూట కానీ, రాత్రి పూట కానీ, రోజులో ఏ సమయంలో మీకు టైం దొరికినా సరే రోజుకి కనీసం 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం చాలా చాలా అవసరం. సో వ్యాయామాన్ని దైనందిన చర్యలో భాగంగా చేసుకోవడం, రోజుకి ఈ 30 నిమిషాల పాటు మనం కేటాయించినప్పుడు ఆటోమేటిక్గా మన గుండె హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఇంకా మనం రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం దీన్ని చాలాసార్లు మల్టిపుల్ రీజన్స్ వల్ల, రోజు టైం దొరకకపోవడం వల్ల, ఏదో ఒక విషయం వల్ల మనం రోజు ఎక్సర్సైజ్ చేయకుండా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం మనకి మనం. కానీ మీకు ఉదయం పూట కుదరకపోతే రాత్రి పూట లేదంటే మధ్యాహ్నం పూట ఏదో ఒక టైంలో కనీసం వ్యాయామం చేయడానికి టైం దొరకట్లేదు అంటే కనీసం రోజుకి 10,000 అడుగులన్నా వేస్తే ఆటోమేటిక్గా మన గుండె హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఎక్కువసేపు మనం ఆఫీస్లోనే కూర్చొని ఉండడం, ఆ తర్వాత ఎక్కువసేపు వీలైనంత వరకు లిఫ్ట్ తీసుకోవడము, ఆర్ కొంచెం దూరం నడవాలన్నా సరే బైక్ మీద, కార్ మీద వెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ మన హార్ట్ హెల్త్ ఒకసారి 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన బాడీ మనకు చెప్తూ ఉంటుంది ఒత్తిడికి గురవుతున్నాము, ఈ వ్యాయామం మనకు అవసరం అని. సో చాలా సింపుల్గా మీరు నడవడానికి ఎక్కడైతే అవకాశం ఉందో ఆ స్పాట్లో కారు, బైక్ని అవాయిడ్ చేయడం, 3 to 4 ఫ్లోర్స్ అయితే లిఫ్ట్ని అవాయిడ్ చేయడం, ఆ తర్వాత వీలైనంత వరకు రోజులో ఏదో ఒక సమయంలో 1 గంటకి 5 నిమిషాల పాటు మీ ఫ్లోర్లోనే కాసేపు నడవడం, అలా చేయడం ద్వారా రోజుకి కనీసం మీరు వ్యాయామం చేయకపోయినా ఒక 10,000 అడుగులు వేసినా సరే మీ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వారానికి కనీసం 180 నిమిషాల పాటు మనం వ్యాయామం చేస్తే మన హార్ట్ అటాక్స్ని, ఆ తర్వాత స్ట్రోక్స్ని మనం ఎంతగానో డిలే చేసుకోవచ్చు. సో ఏదో ఒక సమయంలో వ్యాయామం చేయండి, ఒత్తిడిని దూరం పెట్టండి. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం తినే ఆహారం. మనం తినే ఆహారంలో శ్రద్ధ వహించడం చాలా చాలా అవసరం. తినే ప్రతి ఒక్కటి మనం ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేది చూసుకుంటే మంచిది. పర్టికులర్గా ఒకసారి మనం 30-35 సంవత్సరాలు దాటిన తర్వాత ఆహారం మీద శ్రద్ధ వహించకపోతే మనకి మధుమేహం అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఉట్టిగానే సోకే అవకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మనకి ఆహారం మీద మనకు శ్రద్ధ లేకపోతే దానివల్ల ఊబకాయం, ఒబిసిటీ, దానివల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని మనం గుర్తిస్తున్నాం. సో తినే ఆహారం మీద శ్రద్ధ వహించండి. మనం చాలా చిన్న ఏజ్ నుంచే మన పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే మనం వారికి హెల్దీ ఫుడ్ అలవాటు చేస్తే వారికి ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో చిన్నప్పటి నుంచే కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవి దూరంగా పెట్టడము, షుగర్స్ చాలా తక్కువ మోతాదులో ఇవ్వడము, ప్రోటీన్ సరైన మోతాదులో ఇవ్వడము, చిన్నప్పటి నుంచే వారికి వ్యాయామము, మంచి డిసిప్లిన్ అలవాటు చేయడము, ఇలా చేయడం ద్వారా వారు ఒక పర్టికులర్ ఏజ్కి వచ్చేసరికి వారు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారనమాట. ఒకవేళ ఆల్రెడీ మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే మీ ఆహారంలో ప్రతిరోజు ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఉండేటట్టు చూసుకోండి. కార్బోహైడ్రేట్ వీలైనంత వరకు తక్కువ మోతాదులో పెట్టుకోవాలి. ఒకవేళ కార్బోహైడ్రేట్ తినాలి అంటే కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే అరగడానికి ఎక్కువ సమయం పట్టే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మంచిది. సో ఈ రకంగా ఆహారంలో శ్రద్ధ వహించడము, వీలైనంత వరకు సాయంత్రం పూట రోజులో ఒకసారి తినే ఆహారంలో పూర్తిగా సాలెడ్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అది ఫైబర్ మనకు అరగడానికి కూడా ఈజీగా ఉంటుంది, అండ్ ఇంకొకటి మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది, మన జీర్ణాశయం కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆ తర్వాత వీలైనంత వరకు స్వీట్స్, షుగర్ని ఒక పర్టికులర్ మోతాదుకు మించి తీసుకోకపోవడం అది కూడా చాలా అవసరం. రోజు ఏదో రకమైన ఫ్రూట్ తీసుకోవడము, ఆ తర్వాత మనం తీసుకునే కూరగాయలను కూడా వీలైనంత వరకు శుభ్రపరచుకొని బాగా ఉడికించి తీసుకోవడం చాలా చాలా అవసరం. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిద్ర. రోజు మనం ఒక 3 గంటల నుంచి 6 గంటల పాటు జస్ట్ ఒక 3-4 గంటల పాటు నిద్రపోతూ ఉంటాము, కానీ ఎక్కువసేపు మనం నిద్ర మీద దృష్టి పెట్టము. పర్టికులర్గా రోజుకి కనీసం అందరికీ 6 గంటల నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం అనేది మనం గుర్తించాల్సిన అవసరం. సో రాత్రిపూట చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు, వారు ఉదయం పూట ఫోన్ ఆఫ్ చేసుకొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉదయం పూట అయినా సరే మినిమం 6 గంటలు పడుకుంటే మన హెల్త్ అనేది బాగుంటుంది. మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే మనం నిద్ర సరిగ్గా లేనప్పుడు మనకు మానసిక ఒత్తిడి ఒక్కటే కాదు, మన గుండె మీద కూడా ఎంతో ఒత్తిడి పడుతూ ఉంటుందని మనం గుర్తించాల్సిన అవసరం. సో అందుకోసము వీలైనంత వరకు రోజుకి 6 గంటల పాటు నిద్ర
ఉండాలనేది గుర్తుంచుకోండి. ఈ నిద్ర సరిగ్గా లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి హార్ట్ అటాక్స్, స్ట్రోక్లు చాలా యంగ్ ఏజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెల్ ఫోన్ వాడకం. మానసిక ఒత్తిడి, ఆ తర్వాత గుండె మీద ఒత్తిడి కూడా తగ్గించుకోవాలనుకుంటే సెల్ ఫోన్ వాడకాన్ని రోజుకి గంట కంటే తక్కువకి పెట్టుకోవడం చాలా అవసరం. మనం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకోవడము, లేదంటే మెసేజ్ చెక్ చేసుకోవడము, లేదంటే ఏం జరుగుతుందనేది మనం ఆన్లైన్ చెక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి. వీలైనంత వరకు ఈ అన్నీ రకరకాలుగా మన గుండె మీద, మానసికంగా మన మీద ఒత్తిడి తీసుకొస్తాయనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం వీలైనంత వరకు సెల్ ఫోన్ని కూడా తక్కువ సమయం పాటు పెట్టుకోవడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. వాడకాన్ని పర్టికులర్గా సోషల్ మీడియా కానీ వీటన్నిటిని కానీ జస్ట్ వీకెండ్లోనే సోషల్ మీడియా వాడేటట్టు, మిగతా 5 నుంచి 6 రోజుల పాటు సోషల్ మీడియాని పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా అవసరం. సో ప్రైమరీగా వ్యాయామం చేయడం, మనం తినే ఆహారం మీద దృష్టి పెట్టడం, రాత్రి నిద్ర సరిగ్గా ఉందా లేదా చూసుకోవడము, ఆ తర్వాత మానసిక ఒత్తిడికి గురి కాకుండా కుదిరినంతసేపు రోజు కనీసం ఒక 15 నిమిషాల పాటైనా మెడిటేషన్ చేయడం, సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం, వీటన్నిటి ద్వారా ఆటోమేటిక్గా మన గుండె మీద మనం ఒత్తిడి తగ్గించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు.